భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ప్రధాని మోదీ దృష్టి కేంద్రీకరించారు. జిన్పింగ్ మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ప్రధాని మోదీ దృష్టి కేంద్రీకరించారు. అందుకే పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు స్పష్టం చేశారు. సరిహద్దు నిర్వహణపై కూడా భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం ఉందని మోదీ స్పష్టం చేశారు. గతేడాది కజాన్లో జరిగిన చర్చల తరువాత భారత్ చైనా సరిహద్దుల్లో శాంతి స్థిరత్వం నెలకొందని మోదీ పేర్కొన్నారు. గల్వాన్ ఘర్షణల తరువాత భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపిన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్ చైనా సరిహద్దుల్లో శాంతి స్థిరత్వం నెలకొందని, ఇటీవలే కైలాష్ మానసరోవర్ యాత్ర కూడా పునఃప్రారంభమైందని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నడుస్తున్నాయని తెలిపిన మోదీ భారత్ చైనా సత్సంబంధాలు 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాన్ని చేకూరుస్తాయని వెల్లడించారు. దాదాపు 7 ఏళ్ల తరువాత తొలిసారి మోదీ జిన్పింగ్లు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. ఇక ఈ భేటీలో ఇరువురు నేతలు సరిహద్దు సమస్యలు, ఆర్థికపరమైన సవాళ్లు, అమెరికా సుంకాల వేళ ఎదురవుతున్న పరిస్థితులు వంటి అంశాలపై సమాలోచనలు సాగించినట్లు తెలుస్తోంది. గల్వాన్ ఘర్షణల సమయంలో రెండు దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా ఇన్నేళ్లు భారత్ చైనా దేశ అధినేతలు ఇలాంటి చర్చల్లో పాల్గొనలేదు. గతేడాది బ్రిక్స్ సదస్సులో భాగంగా మోదీ జిన్పింగ్లు రష్యాలోని కజన్లో ఒకే వేదికపై కనిపించారు. ఆ తర్వాత ఇప్పుడే మరోసారి మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసింది. అంతేకాదు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయనే నెపంతో భారత్ చైనాలను లక్ష్యం చేసుకున్నారు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్పై ట్రంప్ 50% సుంకాలను విధించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తియాన్జిన్ పర్యటనకు ముందు ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్ చైనాలు కలిసి పనిచేయటం ముఖ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతకు ముందు భారత్ పై ట్రంప్ అదనపు సుంకాలు విధించడానికి చైనా తప్పుపట్టింది. ఈ విషయంలో భారత్ కు తన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఆ తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారతదేశాన్ని సందర్శించారు. ఇది జరిగిన పక్షం రోజుల్లోనే మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. అంటే ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం భారత్ చైనాలను వాణిజ్యపరంగా దగ్గర చేసినట్లు అయిందని చెప్పవచ్చు. చైనాలోని తియాన్జిన్ లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్ చైనా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మోదీ ప్రకటించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. చైనా బెదిరింపుల వల్ల ఇలా అన్నారని అనుకోవాలా, లేదా మోదీ సర్కార్ వెన్నెముక లేనితనం అని నిర్వచించాలా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. 2020 జులైలో గల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడిందని, ఆ సమయంలో మన వీర జవాన్లు 20 మంది దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కాంగ్రెస్ పేర్కొంది. దీనిని ఖండించాల్సిన మన ప్రధాని మోదీ 2020 జూన్ 19న చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారని కాంగ్రెస్ మండిపడింది. వాస్తవానికి లద్దాఖ్ లోని మన భూభాగం నుంచి చైనా వెనక్కు వెళ్లాలని మన ఆర్మీ చీఫ్ డిమాండ్ చేశారు. కానీ దీనిని సాధించడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని, పైగా ఇప్పుడు చైనాతో సయోధ్యకు సిద్ధమైందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ప్రధాని మోదీ చైనా పర్యటనపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. చైనా ఆక్రమించిన భూమిని తిరిగి భారత్ కు అప్పగించాలని ప్రధాని మోదీ కోరాలని ఆప్ డిమాండ్ చేసింది.
భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపిన సందర్భంగా ప్రధాని మోడీ రెండు దేశాల సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్లోనే వెళుతున్నాయని పేర్కొనడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. తియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్ చైనా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మోదీ ప్రకటించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది.